హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగే అండి. నేను ఎంత మార్నింగ్ వ్లాగ్ షేర్ చెయ్యొద్దు అన్నా కూడా ప్రజెంట్ ఇవే వస్తున్నాయి అనమాట. నేను ఒక్కరోజు ఏమో చేంజ్ చేసినట్టున్నాను. అయితే ఈరోజు ఏంటంటే కొంచెం 11కి అట్లాగా సినిమాకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మేము సినిమాకి వెళ్ళి చాలా రోజులు అయిపోతుందండి. మేము చూసిన లాస్ట్ సినిమా అనమాట. ఆ సినిమా తర్వాత అసలు థియేటర్కి వెళ్ళింది లేదు, సినిమా చూసింది లేదు. ఎందుకు అనిపించిందో మా ఆయన నిన్న నైట్ చెప్పారు, రేపు సినిమాకి వెళ్దామా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నేను కూడా చాలా రోజులు అయిపోతుంది కదా, సరే వెళ్దాము అని చెప్పేసి పిల్లలకి చెప్పలేదు. మేమే ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం. పిల్లల్ని కూడా ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్తున్నాము. అంటే ఈరోజు సండే అండి, సండే వ్లాగ్, నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. నేను సండే వచ్చింది అంటే పిల్లల్ని అంత ఫోర్స్ చేయను పొద్దున్నే రెడీ అవ్వమని. వాళ్ళే ఎప్పుడో 10కో 11కో ఎప్పుడో నిదానంగా టిఫిన్ అది చేసిన తర్వాత ఆడుకున్న తర్వాత ఎప్పుడుకో స్నానాలు చేస్తారు. అంత ఎక్కువ నేను చెయ్యండి అని చెప్పను అనమాట. వాళ్ళే చేస్తారులే అన్నట్టుగా ఉంటాను. అయితే ఈరోజు మాత్రం పొద్దున్నే 8:30 9కే స్నానాలు చేసేయండిరా అని చెప్పేసి అంటున్నాను. కానీ వాళ్ళేమో ఎందుకు ఈరోజు స్కూల్ లేదు కదా, మేము రెడీ అవ్వము ఇప్పుడప్పుడే, మేము కొంతసేపు ఆగి స్నానాలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ నేనేం కొంచెం గట్టిగా చెప్పేసా, లేదు వెళ్ళి చేసిరండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే వెళ్ళారనమాట స్నానాలకి. చెప్పొద్దని చెప్పేసి అనుకున్నాం, సర్ప్రైజ్ లాగా ఉంటుందిలే వాళ్ళకు కూడా. అందులోనూ చిద్వికి అంత ఇంట్రెస్ట్ ఉండదులే, కానీ చైత్రాకి సినిమాలన్నా బీచ్లన్నా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఆమెకు చిద్వికి చెప్పాము అంటే వాడు వెళ్ళి చైత్రతో చెప్పేస్తాడు. అందుకని ఎవరికి చెప్పకుండా ఉంటే ఏగోలా ఉండదు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పలేదు. మేము 11కి సినిమాకి వెళ్ళామంటే వచ్చేసరికి 2:30 అలా అయిద్దండి. మంచి ఆకలేసే టైం అనమాట. నిజం చెప్పాలంటే లంచ్ టైం కూడా అయిపోద్ది. ఆ టైంలో వచ్చి నేను వంట చేయాలి అంటే నా వల్ల అస్సలు కాదు. అలా అని బయట అయితే తినొద్దు అని చెప్పేసి అనుకున్నాము. అందుకని పొద్దున్నే వంట కూడా చేసేసి వెళ్ళాను అనుకోండి, రాగానే తినొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ సాంబార్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నా అండి. పప్పు పొయ్యి మీద పెట్టేశాను, కూరగాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఉప్మా అనమాట. ఫస్ట్ సాంబార్ కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి సాంబార్ పని చూద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేశాను. ఇది వచ్చేసరికి ఉప్మా కోసం అండి. సాంబార్ ఉప్మా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు ఉప్మా చేస్తున్నాను అనమాట. అల్లం ముక్కలు వేస్తే మా పిల్లలు తినరండి, అయినా కొంచెం అల్లం వేస్తేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కొంచెం తెలుస్తూ ఉంటుంది అనమాట. కానీ పిల్లలకి ఇష్టం ఉండదని చెప్పేసి ఒక్కొక్కసారి వేయను, కానీ వేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను అనమాట. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నేను చేసే ఉప్మా కంటే మా ఆయన చేసే ఉప్మా చాలా బాగుంటుంది. అట్లా ఆయన్ని చేయమన్నాం అనుకోండి, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేదంటే చేయరు. అందుకని నేను ఏం చేశానంటే అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు చేసేది ఏం లేదు, వచ్చి కూర్చొని స్టవ్ ఆన్ చేసి చేయాల్సిన ప్రాసెస్ ఏదో చేయడమే. నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను, తాలింపు దినుసులు కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను, నువ్వు వెతుక్కునే పని లేదు, చూసుకునే పని లేదు అని చెప్పేసి చెప్పాను అనమాట. అందుకని లేచి వచ్చి ఇంకా ఆయన పక్కన ఉప్మా చేస్తున్నారు, నేనేమి ఇక్కడ సాంబార్ కోసం సాంబార్ చేస్తున్నాను అనమాట. పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఎర్ర కందిపప్పు వాడుతున్నా అండి. ఇంతకుముందు డిమార్ట్లో తీసుకొని వచ్చాను కదా, చాలా తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం పట్టట్లేదు. అందులోనూ మావి కొంచెం మంచినీళ్ళే కాబట్టి సాల్ట్ వాటర్ అయితే అంత తొందరగా ఉడకదనమాట. మంచినీళ్ళే కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. మామూలు పప్పు అనుకోండి కొంచెం ఎట్లయినా టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇదనుకో తొందరగా ఉడికిపోతుంది. పెద్ద టేస్ట్ కూడా డిఫరెన్స్ ఏమీ ఉండట్లేదండి. నేను తాలింపు వేస్తుంటే తిప్పుతుంటే కంట్లో పడింది ఆయిల్ చుక్క, ఇంకా నేను అటు వెళ్ళిపోయాను అనమాట. చాలాసేపు మంట పుట్టిందండి కన్నంతా కూడా. అంటే వేడి ఆయిల్ కదా, మరి నేను ఫాస్ట్గా తిప్పేస్తున్నా, పనులు అవ్వాలి కదా అని చెప్పేసి ఆ కంగారులో ఆయిల్ పడిపోయింది. తర్వాత కొంచెం ఆవిరి పెట్టి కొంచెం వాటర్తో కడిగిన తర్వాత చిన్నగా సెట్ అయిందనమాట. ఇంక ఈ లోపల మా ఆయన చూసుకుంటా ఉన్నారు, రెండు సాంబారు ఉప్మా రెండు. సరేనని చెప్పేసి ఇంకా నేను ఆయన పంపించేసా. నిజం చెప్పాలి అంటే ఇద్దరం వంటగదిలో ఉన్నాం అనుకోండి, మేము ఏదో ఒకటి తిట్టుకుంటా ఉంటాం. అబ్బా ఎక్కువసేపు ఉన్నాము అని అంటే మాకు ఏదో ఒకటి వస్తుంది. అయితే నువ్వేంటి ఇక్కడ నుంచి ఉన్నావు, నువ్వు ప్లేస్ అంతా నీకే సరిపోయింది, నేను ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మా చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. మా ఆయనలా తాలింపు వేసేసి ఎసురు కూడా పోసేసి అది కాగేంత వరకు నాకు ఇంకెక్కడ పని లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత సాంబార్తో పాటు బెండకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నా అండి. అందుకనే కట్ చేశాను. కానీ ఇప్పుడు టైం లేదనమాట, ఫాస్ట్గా చేయాల్సినవన్నీ కూడా ఈ వాకింగ్కి వెళ్ళి రావడం, పొద్దున్నే క్లీనింగ్ పనులు, ఇంట్లో పూజ, ఇవన్నీ కూడా మాకు కొంచెం
టైం తెలియకుండానే మార్నింగ్ టైం అంతా అయిపోతుంది. ఇంకా అందులోనూ వంట పనులు కూడా పొద్దున్నే చేసుకోవాలంటే కొంచెం హడావిడిగానే ఉంటుందబ్బా. అందుకని చెప్పేసి ఫస్ట్ సాంబార్ అయిపోయిందంటే బెండకాయ తాలింపు ఈవినింగ్ అదే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్నా చేసుకోవచ్చులే అన్నట్టుగా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని వెళ్దాము, ఈజీగా ఉంటుంది. వచ్చిన తర్వాత టక్కన అన్నం ఏంటంటే మనం అప్పటికప్పుడు వండుకొని తింటేనే బాగుంటుందండి. అందుకని చెప్పేసి అన్నం అయితే వండట్లేదు, సాంబార్ ఒక్కటే చేసా. వచ్చిన తర్వాత అన్నం వండేసుకుంటాము. ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది, సాంబార్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేస్తాము. మా పిల్లలైతే చెప్పాను కదా వాళ్ళకి చెప్పొద్దు సినిమాకి వెళ్తున్నాము అని చెప్పేసి. అయితే ఈ లోపల మా ఆయన నేను మాట్లాడుకుంటున్నాం ఎన్నింటికి ఏ థియేటర్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటే చిద్వి వినేసి ఏంటి మనం సినిమాకి వెళ్తున్నామా అని చెప్పేసి గట్టిగా అరిశాడు. అంతలో చైత్ర వినేసి అవునా మా సినిమాకి వెళ్తున్నామా అని చెప్పేసి అప్పటి వరకు రెడీ అవ్వమంటేనేమో కొంచెం బద్ధకంగా ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు వెళ్ళారు. ఈ మాట ఎప్పుడైతే విన్నారో ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నారనమాట. దగ్గర 2 గంటల నుంచి మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకెప్పుడు అని చెప్పేసి. మేము చెప్పలా పిల్లలకి సినిమాకి వెళ్తున్నామని, కానీ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే విని నిజమా సినిమాకి వెళ్తున్నామా ఎప్పుడు అని చెప్పేసి గోల చేస్తున్నారనమాట. అయితే నాకు కొంచెం వీడియో వర్క్ ఉందంటే వాళ్ళే వెళ్ళి టికెట్లు అవి తీసుకొని వచ్చారు. కింద రోలో వచ్చిందంట. అంత కింద రోలో చూడాలంటే మెండప్ వచ్చేసింది. మరి ఏమో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. ఎంత వచ్చింది? జీ అదన్నమాట మ్యాటర్. చాలా రోజుల తర్వాత సినిమాకి వెళ్తున్నాం. అదొకటను మేము లాస్ట్ చూసిన సినిమా ఏంటది? హాయ్ కల్కి ఎప్పుడో చూసాం. మన రీసెంట్గా కాదు, లాస్ట్ సినిమా హాయ్ చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము, చూడాలి మరి. కుబేరా నాగార్జునను ధనీష్ ఉన్నారు కదా వాళ్ళది. అదేనా? అదే ఏంటది? గ్లామర్ సాల్దో డబ్బా కొట్టుకో, పౌడర్ డబ్బా చాలా ఉంది. ఒక స్పూన్ తీసుకురారా, కాసిన వాటర్ దానిలో చిన్న కూడా తీసుకురాయ్యా. ఈత వచ్చిద్దా ఈత రాదు. ఇంత అందగాన్ని కొట్టేశానంట. వామ్మో చూడండి ఎట్లా ఉంది. ఎకరం పోయింది. చైత్ర నువ్వు చెప్పు చైత్ర, నేను బాగున్నానా డాడీ బాగున్నాడా? ఇద్దరు బాగున్నారా? ఇది ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉండిద్ది. సరే పదండి వెళ్దాం పదండి. మనం ఇక్కడ మాటలు చెప్పుకుంటా ఉంటే ఇక్కడే అయిపోయింది సినిమా. అరే నువ్వు పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకోలేదే? పౌడర్ రాసుకున్నాను. బొట్టు నువ్వే పెట్టాలి. పెట్టుకో మరి నేను ఫ్రంట్ క్యామ్తో వీడియో తీసుకునేటప్పుడు కెమెరా ఇలా ఎదురుగా పెట్టుకొని మాట్లాడతాను కదా. సెల్ఫీ స్టిక్ ఉందనుకోండి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి మొహాలు కూడా దూరంగా ఉంటాయి. సెల్ఫీ స్టిక్ అట్లా ఏమీ యూజ్ చేయను కాబట్టి చేతితోనే పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మా మొహాలు మరీ దగ్గరకున్నట్టు ఉంటాయి. అబ్బా ప్లీజ్ దడుచుకోమాకండి. మరి కెమెరా ఎదురుగా ఫేస్ ఉందనుకోండి కొంచెం ఎట్లయినా ఏంటో పెద్ద మొహంలాగా ఏంటో లాగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇంకా నేను మాట్లాడే 1 మినిట్కి 2 మినిట్స్కి దానికోసం ఎందుకులే ఫ్రంట్ క్యామ్ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి సెల్ఫీ స్టిక్కి పెట్టుకోవడం అని చెప్పేసి నేను పెద్దగా ఏమి యూజ్ చెయ్యనండి. అందులోనూ అది కూడా కొంచెం స్ట్రాంగ్గా లేదనమాట. సెల్ఫీ స్టిక్ కొంచెం ఇరిగిపోయినట్టు ఉంది. నేను రిస్క్ చేయాలి అని చెప్పేసి అనుకోలేదనమాట. అందుకని నేను చేత్తోనే పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను. కొంచెం ప్లీజ్ అబ్బా ఇగ్నోర్ చేయండి. మా ఆయన చూడండి ఏమంటున్నారు, అందగాన్ని కొట్టేశానంట. మీరే చెప్పాలి మరి కింద కామెంట్స్లో. అలా ఉంటాయి అబ్బా మాటలు. మరి ఇంకట్లా అందరం రెడీ అయ్యి థియేటర్కి అయితే వచ్చాము. మా ఆయన మమ్మల్ని హడావిడి చేసి ఒక పావు గంట ముందే తీసుకొని వచ్చారనమాట. బయట ఒక 10 నిమిషాలు పావు గంట వెయిట్ చేసాము. ఇప్పుడే కాదు టైం ఉంది అని చెప్పేసి కూర్చోబెట్టారు. ఇంకట్లా ఒక పావు గంట 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత డోర్స్ ఓపెన్ చేశారు. వచ్చేసామండి. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు సినిమాకి ఎందుకు వస్తారో తెలుసా? పాప్కార్న్ కోసం, ఇంటర్వెల్లో తినే సమోసాల కోసం వస్తారండి. ఇంతకీ ఏం సినిమానో చెప్పలేదు కదా, ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూశారు. కుబేరా అండి. నాకు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చే అన్ని మూవీస్ అంటే చాలా ఇష్టం. చాలా ప్లెయిన్గా ఉంటాయి,
మనకి ఇప్పుడు పక్కింట్లో వెనకింట్లో మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట. అందుకనే నాకు ఆయన డైరెక్షన్లో వచ్చే సినిమాలంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. నేను మా ఆయనతో ఒకసారి అన్నాను, వీడియోస్లో కూడా చెప్పినట్టున్నాను. ఇంకా అందుకని మా ఆయన శేఖర్ కమల డైరెక్షన్లో సినిమా వస్తుందని చెప్పేసి తీసుకెళ్లారు. అయిపోయింది సినిమా. చైత్ర ఇట్రా, సినిమా చూస్తే ఏడుపు వచ్చిందా? ఎందుకు? బాగుందా సినిమా? ఎవరికి? నాకా? నేనెప్పుడు చెప్పాను ఏడుపు వచ్చిందని? నీకు వచ్చి ఉంటుంది చిన్నపిల్లోడిని చూసి కదా, చిన్నపిల్లోడిని చూసి ఏడుపు వచ్చిందా? అయిపోయింది సినిమా. ఇప్పుడు మళ్ళీ పొద్దున బెండకాయలు అవి కట్ చేశాను కదా, బెండకాయ ఫ్రై చేసి కొంచెం అన్నం వండేస్తా. బయట ఏం తినలేదండి. హలో హలో అంటే ఏం తినలేదంటే స్నాక్సే కదరా తిన్నాము. సినిమా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న సాంబార్ ఒకటే కదా చేశాను. మళ్ళీ వచ్చి అన్నం పొయ్యి మీదను కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదా, అది కూడా ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి అన్నం తిన్న తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చామండి. ఎందుకనంటే నేను లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను కదా, గోల్డ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశానండి లలిత జ్యువెలర్స్లో అని చెప్పేసి. చాలాసార్లు అంటే నేను అప్పుడు చెప్పినప్పుడు నన్ను చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవో అడిగారు. అలా ఒక 2-3 సార్లు నేను స్కీమ్ గురించి చెప్పానమాట. చాలామందికి ఐడియా ఉండుంటుంది ముందు నుంచి చూసే వాళ్ళకైతే, ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు అనమాట. స్కీమ్ అయితే ఈ మంత్తో అయిపోయిందండి. నేను మొత్తం కూడా 7,000 పే చేశాను. నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఒకటి స్టార్ట్ చేశా, చాలా చిన్న అమౌంట్, అది వీడియో తీసాను అనమాట. నేనే వెళ్ళి స్కీమ్ స్టార్ట్ చేసి వచ్చాను. మంత్లీ 2,000. నెక్స్ట్ మంత్ జూలైలో 24th నా బర్త్డే రోజు మా ఆయన నాకు గిఫ్ట్గా ఒక 5,000 పెట్టి స్కీమ్ స్టార్ట్ చేశారనమాట. కంప్లీట్గా అది ఇది కలిపేసి 7,000 అయితే మంత్లీ పే చేస్తున్నాము. ఈ నెలతో 2 స్కీమ్లు అయిపోయినాయి అనమాట. లాస్ట్ మంతే ముందు పే చేసిన స్కీమ్ అయిపోయింది, ఇది వచ్చేసరికి ఈ మంత్ అయిపోయింది. 2 కలిపి ఒకటేసారి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పారు మాకు. అందుకని చెప్పేసి 2 కలిపేసి ఏదైనా ఒక ఐటెం తీసుకోవచ్చులే అని వచ్చాము. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 9,235 రూపాయలు ఉందండి. అదే చూస్తున్నాను అనమాట, అసలు ఎంత ఉంది రేటు. మనం కట్టిన స్కీమ్కి మంత్లీ 7,000 పే చేస్తే ఈ 1 ఇయర్ లోపల మనకి ఎంత గోల్డ్ వస్తుంది ఏంటి అనేది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏవో ఉంటాయి కదా, అప్రాక్సిమేట్గా ఇంత అయ్యిద్ది అంటే దాన్ని బట్టి మనం ఏం ఐటమ్ తీసుకోవాలి అనేది ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది చూశానమాట. అయితే మేము కట్టిన స్కీమ్కి మాకు ఒక 10 గ్రామ్స్ వచ్చింది. 10 గ్రామ్స్ చేంజ్ ఎంతో ఉంది. దానికి ఏం తీసుకోవాలో నాకు అసలు అర్థం కాలేదు. నాకు ఎప్పటి నుంచో షార్ట్ నల్లపూసలు తీసుకోవాలని ఉంది, కానీ 12 గ్రాములు అయితే బాగుంటుందండి. 8 గ్రాములు 10 గ్రాములకి అంత మంచిగా ఉండదన్నమాట, కొంచెం డెలికేట్గా ఉంటుంది. నేను ఎక్కువ క్యారీ చేయలేనండి అంత డెలికేట్గా ఉంటాయి. అందులోనూ సింగిల్ లైన్ అయితే వేసుకోకూడదు అని చెప్తున్నారు, డబల్ లైన్ ఉంటేనే బాగుంటుంది. డబల్ లైనే వేసుకోవాలి, మన అదే పెద్దవాళ్ళు ముందు నుంచి చెప్పే ఉంటాయి కదా, అలా చూస్తే సింగిల్ లైన్ వేసుకోకూడదు, డబల్ లైనే వేసుకోవాలి అని చెప్పారు. డబల్ లైన్ వేసుకోవాలంటే మినిమం 12 గ్రాముల నుంచి 15 గ్రాములు అయితేనే బాగుంటుంది. నల్లపూసలు చూసాము ఫస్ట్, కానీ మా బడ్జెట్కి నల్లపూసలు ఇప్పుడు రాదు అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి నల్లపూసలు పక్కన పెట్టేశాను. ఇంకా ఏమైనా ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా చూద్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట. నేను చాలాసేపు ఆలోచించుకున్నా ఏం తీసుకోవాలి అని చెప్పేసి చాలాసేపు అలానే కూర్చుండిపోయాను అనమాట, ఏం తీసుకోవాలో అర్థం కాక. నాకు సరే ఇయర్ రింగ్స్ అన్నాం కదా, సరే మంచివి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము అని అంటే అక్కడ ఉన్న మోడల్స్ నాకు అసలు నచ్చలేదండి. మేము ఎప్పుడు లలిత జ్యువెలర్స్కి వెళ్ళినా ఎందుకన్నా మోడల్స్ ఎక్కువ ఉండవు, స్టాక్ 10 డేస్లో వస్తుంది, 15 డేస్లో వస్తుంది, వస్తానే ఉంటుంది, అయిపోతానే ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. కానీ ఎప్పుడు కూడా నాకు ఫుల్గా స్టాక్ ఉంది, మనకు కావాల్సింది తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదనమాట లలిత జ్యువెలర్స్కి వెళ్ళినప్పుడు. కాకపోతే మనకి తరుగు మజూరి ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి నేను అక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాను. అట్లానే అయిపోయింది, తెలియకుండానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి మనం ఒక గోల్డ్ ఐటమ్ తీసుకోవాలి అని అంటే కష్టం, ఇలా స్కీమ్ కట్టేసి తీసుకోవడం బాగానే ఉంది అనిపించింది నాకు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక్కసారి తీసుకోవాలి అని అంటే ఇబ్బంది, ఎంతైనా ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా కూడా. అందుకని ఇలాంటి స్కీమ్స్ అనుకోండి తెలియకుండానే మాకు చూడండి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది.
అలా ఉన్న స్టాక్లోని మాకు నచ్చినవి ఏవో తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. అదే బయలుదేరామన్నమాట. చాలా లేట్ అయిపోయిందండి మాకు ఇక్కడే. అంటే మేము ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం అంత టైం తీసుకోలేదులే, కానీ బిల్లింగ్ టైంలో కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.